paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటర్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. సినిమా పాటలు బయటకు వచ్చాయి, కూల్ అనిపించుకున్నాయి. థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చింది, మిక్స్డ్ రిపోర్ట్స్ దక్కించుకుంది. ఎవరి రేంజ్ లో వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ ఖచ్చితంగా ఓ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పుకోవాలి. ఆ మూవ్మెంట్ ఉద్దేశం పలానా అని అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం అవ్వాల్సిన వాళ్ళకి మాత్రం సరిగ్గా అర్థం అవుతుంది. దాని వల్ల జరగాల్సిన జాతర అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ట్రైలర్ చూసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఓ రొటీన్ రెగ్యులర్ సినిమానే అని కొంతమంది సంతృప్తి పడుతున్నారు. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఇది రొటీన్ సినిమానే, కానీ అవసరమైన విశేషాలున్న రొటీన్ సినిమా అన్న విషయాన్ని గట్టిగా చెప్తుంది ఈ ట్రైలర్. మనం ముందే చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా ఫ్రెష్ కంటెంట్ తోనే సినిమాలు తీయాలి అనుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అనేవాళ్ళు అంతరించిపోయి జమానా అయి ఉండేది. ఇక్కడ కథల్ని బట్టి హీరోల్ని ఎంచుకోవటం అనే ఆనవాయితీ అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా హీరోలకు అనుగుణంగా కథలు తయారు చేసుకునే సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కథ కొత్తదా పాతదా అన్న మ్యాటర్ కి ఇంపార్టెన్సే లేదు. ప్రతి సినిమాలోనూ ఆ స్టార్ హీరో ఎంత కొత్త స్టైల్ గా కనిపించాడు, ఏ రేంజ్ లో డైలాగులు చెప్పాడు, ఎలా ఫైట్లు చేశాడు, వీళ్ళని బట్టి మంచి మూమెంట్లతో డాన్స్ లేసాడా లేదా అన్నదే ఎక్కువ పరిశీలనలోకి వస్తుంది. ఆ తర్వాతే కథ. ఆ ప్రకారం చూసుకుంటే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అభిమానులు మెస్మరైజ్ అయిపోయే విశేషాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన హింట్స్ అన్నింటినీ కూడా ట్రైలర్, మేకింగ్ వీడియోస్, పాటలు ఇచ్చేసాయి. ఛాన్సే లేదు రేపు సినిమా థియేటర్ లో ఒక ఊపుద్ది అని ఎవరికి నమ్మకం కలగాలో వాళ్ళకి కలిగేసింది. అంతే. ఈ సినిమా రైట్స్ కోసం డబ్బులు మూటలతో ఎగబడిపోతున్నారు. ఫస్ట్ వీక్ లోనే సర్దార్ గబ్బర్ సింగ్ దాదాపుగా 50 కోట్ల పైన షేర్ ని సాధించే అవకాశాన్ని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది సమాచారం. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వెనక ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్కువైనా సరే ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ ని కొనుక్కోవాలి అని బయర్స్ అందరూ కూడా విపరీతమైన ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు అని తెలుస్తుంది. పరిస్థితి చూస్తుంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గరగా 100 కోట్లను టచ్ చేసే అవకాశాన్ని కూడా అంచనా వేయటం కనపడతా ఉంది. ఈ వ్యవహారం ఓ పక్కన ఎలా ఉంటే మరో పక్క మా టీవీ ఓ పెద్ద బాంబే పేల్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ ని 13 కోట్ల రూపాయలకి సొంతం చేసుకుంది అని తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ విషయంగా 13 కోట్లు అనేది ఏ రకంగా చూసుకున్నా అసలు ఏ మాత్రం చిన్న విషయం కాదు. బాహుబలి రూపకర్తలు సినిమా విడుదల తర్వాత చాలా పెద్ద మొత్తానికి శాటిలైట్ రైట్స్ నమ్మారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందే ఇంత పెద్ద ఫిగర్ తో సేల్ అయిపోయింది అంటే సినిమా మీద క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పవన్ విడుదలకు ముందే లెక్కల తాట ఇలా తీస్తున్నాడు. రేపు సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంటే ఆ ప్రపంచం ఇలా ఉండొచ్చు అని ఓ అంచనాకి రాలేకపోతున్నాం. అప్పుడు తెలుసుకుని అప్పుడే ఎంజాయ్ చేయాలి. వేచి చూద్దాం. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.